మహాదేవుడును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావటానికి కారణం ఏందంటే, ఈ మధ్య క్రాంతి గారి ఛానల్‌లో మీరు చూసే ఉంటారు. ఈ మతోన్మాది కరుణాకర్ దుర్గుణ అనేటువంటి వాడు, అలాగే పాస్టర్ హేమాన్ గారు వీళ్ళిద్దరూ డిస్కషన్ అనేది జరిగిందక్కడ. సో, దాని గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడదామని మీ ముందుకొచ్చాను. ఆ చర్చ అంతట్లో గూడా మనం గమనించినట్లయితే, కరుణాకర్ గాడు లేనిపోని అబద్ధాలన్నీ చెప్పుకుంటా ఎళ్ళిపోయాడు బారుకి. అది వాడి స్వతహాగా వాడి యొక్క బుద్ధది. ఏందంటే, తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసి, ఇష్టం వచ్చినట్లుగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పుకుంటా ఎళ్ళిపోతుంటాడు బైబిల్ గురించి, బైబిల్‌లో ఉన్న వాక్యాల గురించి. అలాగే వాడి మతం గురించి ఏదన్నా, వాడి మత గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు ఏవైనా నిజాలు చెప్తాడా అంటే అది లేదు. అవి కూడా అబద్ధం ఆడతాడు. నిలువునా అబద్ధం ఆడతాడు. ఎవడు? ఈ కరుణాకర్ దుర్గుణాకర్. అయితే ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే ఆ వీడియోలో, నేను మొదటి నుంచి కూడా ఏదైతే చెప్తా ఉంటానో అదే జరుగుతా వస్తుంది. ఏందంటే, ఈ మతోన్మాదులతోటి ముఖ్యంగా ఈ కరుణాకర్ గాడు లాంటి వాడు గాని, లలిత్ గాడు గాని, ఇంకా కొంతమంది బూత్ బ్యాచ్ గాని, ఈ బ్యాచ్ ఒక వర్గం ఉంది గదా! ఈ మతోన్మాదుల బ్యాచ్ సోషల్ మీడియాలో పొద్దున్న లెగిత్తే బైబిల్ మీద పడి బతుకుతూ, బైబిల్‌ని ఆధారంగా చేసుకొని జీవనాధారం గడుపుతున్నటువంటి ఈ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మతోన్మాదుల బ్యాచ్, ఇలాంటి వాళ్ళతో చర్చించటానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క మత గ్రంథాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎళ్ళాలి అని నేను పదే పదే చెప్తా ఉన్నాను. అలా మీరు ఎళ్ళలేదు అనంటే, అంటే అవతల వాడి విశ్వాసం గురించి, వాడి గ్రంథాల గురించి కనీసం ప్రాథమిక అవగాహన అయినా సరే లేకుండా గనక అక్కడికి మనం వెళ్ళామంటే, ఈ మతోన్మాదులు చెప్పినటువంటి వాటన్నిటికి గూడా తల ఊపాల్సొచ్చిద్ది అక్కడ కూర్చొని. కొట్టాల్సొచ్చిద్ది. అదే జరిగింది ఇప్పుడక్కడ. హేమన్ గారు సరే బైబిల్ గురించి ఆయన చక్కగా వివరించాడు. కొన్ని విషయాలు మాట్లాడాడు. కొన్ని విషయాలు ఇంకా కరుణాకర్ గారితో విభేదించి గట్టిగా మాట్లాడాల్సినటువంటి విషయాలు కొన్ని అలా ఈజీగా వదిలేసాడు. ఓవరాల్‌గా చూస్తే కొన్నిటికి మంచిగా గట్టిగానే ఆన్సర్ చెప్పాడాయన. ఓకే. అది ఓకే. అయితే ఇప్పుడు ఈ కరుణాకర్ గాడు చెప్పేటటువంటి అబద్ధాలన్నిటిని గూడా, అంటే ఒక చోట ఏమంటున్నాడంటే ఈడు, ఒక ఫారినర్ భారతదేశంలో ఉన్న వాళ్ళకి సువార్త చెప్పి వీళ్ళు అనాగరికులు, వీళ్ళని ఉద్ధరించాలి కాబట్టి అని అతను సువార్త చెప్దామని వస్తున్నాడు. మధ్యలో ట్రావెల్ చేస్తూ కారు అయిపోయాడు. అక్కడ పక్కన పక్షి గూడేదో కనపడింది. దాంట్లో ఉన్నటువంటి పక్షి పిల్లలు చాలా అందంగా కనపడ్డాయి. అక్కడ గొడ్డను కాసి ఒక పిల్లని పిలిచి, అరే బాబు నువ్వు రా, ఆ పిల్లల్ని తీసుకురా, నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. నేను తీసుకురాను అన్నాడు పిల్లాడు. ఎందుకు డబ్బులు ఇస్తున్నా కదరా అంటే, నువ్వు ఇచ్చే డబ్బులకు నేను కకృతి పడితే ఇప్పుడు ఆ పిల్లల తల్లి వచ్చి తర్వాత దుఃఖించింది తన పిల్లలు కనపడకపోతే. ఆ తల్లి దుఃఖానికి నేను కారణం అవుతాను. వెళ్ళిపోయింది ఇదన్నీ ఇంత అన్న తర్వాత మరి దాని ఉసురు నాకు తగులుతుందని ఆ గొడ్డను కాసే పిల్లోడు చెప్తే, ఈ గొడ్డను కాసుకునే పిల్లోడికి ఇంత విజ్ఞానం ఉంది ఈ దేశంలో, ఇంకా వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అని చెప్పి వాడు అక్కడి నుంచి వెనక్కిపోయాడు. కాబట్టి చెప్పిన పిల్లవాడు క్రైస్తవుడా లేకపోతే హిందూ? క్రైస్తవుడు. ఇక్కడ చెప్పింది హిందూ కదా, వాడు కర్మ సిద్ధాంతం ఫాలో అయ్యి హిందువే కదా. ఆ గొడ్డను కాసే పిల్లోడు హిందువు. అది ఎవరో ఒక క్రిస్టియను ఇండియాకు వచ్చాడంట ఇక్కడ జ్ఞానం బోధించడానికి. ఆ వస్తున్నటువంటి క్రమంలో మరి దారి పక్కన ఎవరో గేదెలు కాసుకున్నటువంటి ఒక పిల్లోడిని పిలిచి ఏదో అడిగాడంట, ఈ పక్షి గూటిని తీసి నాకు ఇవ్వు అని. అప్పుడు ఆ పిల్లోడు ఏమన్నాడంట, అబ్బాయి అది తీయకూడదండి, అది తీస్తే పాపం తగిలిద్దని ఏదో చెప్పుకొచ్చాడంట. అప్పుడు ఆ వచ్చినటువంటి ఒక క్రిస్టియను ఏమనుకున్నాడంటే, అబ్బో ఇక్కడ మహాజ్ఞానం ఉందిరా బాబు, మనం ఇక్కడ ఇలా చెప్పాలని పని లేదు, ఇక్కడ ఒక మహాజ్ఞానం ఉంది ఈ భారతదేశంలో, చిన్న పిల్లోడు కూడా ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడని చెప్పి వచ్చినోడు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్‌లో అలాగే ఎనిదిరిగి వెళ్ళిపోయాడంట. ఇటు చెప్తున్నాడు ఎవడు? కరుణాకర్ గారు. అరే కరుణాకర్‌గా లోఫర్ నాయాలా, చెప్పే జాగ్రత్తగా విను నువ్వు. ఎక్కడ్రా మహాజ్ఞానం ఉంది ఇక్కడ? మహాజ్ఞానాన్ని బోధించారా మీరు? మీ గ్రంథాలు, మీ మత గ్రంథాలు కావచ్చు, మీరు కావచ్చు, మీరు మహాజ్ఞానాన్ని బోధించారా ఇండియాలో? ఎక్కడ్రా మహాజ్ఞానం? స్త్రీలని సతీసాగమనం పేరుతో నిలువున చితి మీద వేసి తగలబెట్టారు కదా బతికుండగానే. భర్త చనిపోయినటువంటి ఆ స్త్రీలని బతికుండగానే నిలువున తగలబెట్టారు కదరా. ఇదేనా మహాజ్ఞానం అంటే?
ఒరేయ్ కరుణాకర్‌గా, ఒరేయ్ ఆన్‌లైన్ బెగ్గరగా ఇంకో ప్రశ్న నాది. ఏందంటే, ముక్కు పచ్చలారినటువంటి పసిపిల్లలకి చిన్నప్పుడే అభం శుభం తెలియనటువంటి వయసులో పెళ్ళిళ్ళు చేసి, ఆ! మరి పెళ్ళయిన తర్వాత ఈళ్ళకి వయసొచ్చేలోపు గనక ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి చనిపోతే, ఇంకా మళ్ళీ ఆ చిన్న పిల్లలకి పెళ్లి చేయకుండా వాళ్ళని వితంతువులుగా మార్చేసి, తెల్ల చీరలు కట్టి మూలన కూర్చోబెట్టి, వాళ్ళు బయటికి రానీయకుండా, వాళ్ళు కనపడితే నానా తిట్లు తిడుతూ, వాళ్ళని హింసించారు దారుణంగా. ఆ! పసిపిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వృద్ధులకిచ్చి పెళ్ళిళ్ళు చేశారు కదరా! మరిది మహాజ్ఞానమా? ఇదేనా ఇక్కడ ఉన్నటువంటి మహాజ్ఞానం, మీరు నేర్పిన మహాజ్ఞానం? ఏరా కరుణాకర్‌గా, లోఫర్నాయాల ఇదేనంటారా మీరు నేర్పిన మహాజ్ఞానం ఇక్కడ? మరి అంటరానితనం పేరుతోటి శూద్రులైనటువంటి వాళ్ళని ఒక వర్గాన్ని కేటాయించి, అలాగే చండాలుడు అని చెప్పి దళితుల్ని ఒక వర్గాన్ని కేటాయించి, వాళ్ళని జంతువుల కంటే హీనంగా చూశారు. వాళ్ళకి ముట్టికి చీపుర్లు, తాటాకులు కట్టి దారుణంగా అవమానించారు కదరా! కనీసం ఒంటి మీద వాళ్ళని వస్త్రం కూడా కట్టుకొనిచ్చారా వాళ్ళు? ఆ! ఇది మహాజ్ఞానమా? ఏరా కరుణాకర్‌గా. తర్వాత ఈ శూద్రులైనటువంటి వాళ్ళు చదువుకోవటానికి వీల్లేదు, దళితులు చదువుకోవటానికి వీల్లేదు అని జెప్పి, వాళ్ళ చదువు చెప్పకుండా ఏం లేకుండా కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణాల వాళ్ళు మాత్రమే చదువుకొని, వీళ్ళకి అసలు చదువనేది చెప్పకుండా చేశారు. క్రైస్తవులు వచ్చే వరకు కూడా ఈళ్ళకి చదువు చెప్పారా మీరు? క్రైస్తవులు వచ్చిన తర్వాతే కదరా శూద్రులు, దళితులు చదువుకుంది ఇండియాలో. ఏరా ఇదంతా మహాజ్ఞానమా? ఒరేయ్! ఇది ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి భ్రష్టత్వాన్ని మీరు బోధించారు ఈ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలకు. భ్రష్టత్వాన్నిరా మీరు, మీ దగ్గర ఉంది మహాజ్ఞానం గాదు. అది నేను అంటలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అంటున్నాడు. ఈ ప్రపంచంలో చాతుర్వర్ణ వ్యవస్థ వంటి భ్రష్ట వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదంటాడు. ఇండియాలో తప్ప. ఎందుకో కూడా వివరిస్తాడు ఆయన చక్కగా ఒక్కొక్క పాయింట్ కూడా వివరిస్తాడు. ఈ వర్ణ వ్యవస్థ అనేటువంటి భ్రష్ట వ్యవస్థ. ఇది అజ్ఞానంతో కూడుకున్నటువంటిది. జ్ఞానాన్ని చంపేసేటటువంటిది అని చెప్పి క్లియర్‌గా అంబేద్కర్ గారు వివరిస్తాడు. ఏడ్రా మహాజ్ఞానం ఉంది ఇండియాలో? మీరు మహాజ్ఞానాన్ని ఎక్కడ బోధించారురా? క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాతరా వాళ్ళు జ్ఞానం అంటే ఏందని తెలియజేసింది ఇక్కడ ప్రజలకి. మీరు చేస్తున్నటువంటి ఆటవిక ఆచారాలు, అనాగరికమైనటువంటి ఆచారాలు, దుర్మార్గపు పనులు, నిలువున చంపేస్తుంటే స్త్రీలని, పసిపిల్లలకి వాళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఉసురు పోసుకుంటా ఉంటే, ఇంకా రకరకాల మూఢనమ్మకాల్లో ఈ దేశాన్ని నాశనం చేస్తా ఉంటే, క్రైస్తవ మిషనరీలు వచ్చి, ఒరేయ్ ఇదంతా కరెక్ట్ కాదురా బాబు, ఇలా చేయటం తప్పు. ముందు సాటి మనిషిని మనిషిగా ప్రేమించండిరా బాబు మీరు. ఒక వర్గాన్ని ఎందుకు ఇలా మీరు కించపరుస్తున్నారు? ఎందుకు ఇలా వాళ్ళని అవమానిస్తున్నారు? కనీసం వాళ్ళని ఒంటి మీద వస్త్రాలు కూడా కట్టుకొనివ్వట్లేదు. ఆడవాళ్ళకి పైన వస్త్రం కూడా లేకుండా ఇంత దారుణంగా ఎందుకు మీరు చేస్తున్నారు? మీ మతంలో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్ని తొలగించుకోండి మీరు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మరి క్రైస్తవ మిషనరీలు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి వచ్చి మరి సంవత్సరాల తరబడి భారతదేశంలో ఉండి త్యాగాలు చేశారురా వాళ్ళు. జీవితాలను త్యాగం చేసి జ్ఞానం అంటే ఏందో బోధించి వెళ్ళారు. అప్పుడు దాకా ఏడుందిరా జ్ఞానం ఇక్కడ? ఏరా కరుణాకర్‌గా, జ్ఞానం ఏడరా మీరు నేర్పించింది? అసలు ఎక్కడుందిరా జ్ఞానం ఇక్కడ? క్రైస్తవ మిషనరీలు జ్ఞానాన్ని తీసుకొని వచ్చింది. చదువు చెప్పారురా అందరికీ. స్త్రీలు, అలాగే ఈ దళితులు, శూద్రులుగా పిలువబడినటువంటి వాళ్ళు. శూద్రులు అంటే ఎవరు? కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు ముగ్గురు కాకుండా మిగిలిన వాళ్ళంతా శూద్రులే ఒకప్పుడు. తర్వాత వీళ్ళంతా కొద్దిగా పెద్ద కులాలుగా డబ్బు గిబ్బు సంపాదించుకున్న తర్వాత వీళ్ళు ఏదో పెద్ద కులాలుగా పిలువబడ్డారు. ఈ చౌదరీస్ గాని, రెడ్డీస్ గాని, ఇంకా కొంతమంది కాపు, వెలమ వీళ్ళంతా. అంతకుముందు వీళ్ళంతా కూడా వీళ్ళకి ముడ్డి చీపుర్లు తేడాలు గడ్డి తిప్పారు. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళ ముగ్గురు కలిసి. ఎవరికి? కమ్మోళ్ళకి, రెడ్డిలకి, అలాగే ఈ బీసీల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వేలమ, కాపు ఇలాంటి వాళ్ళందరూ కూడా. వీళ్ళంతా శూద్రులే ఒకప్పుడు. వీళ్ళందరూ చదువు చెప్పలా మీరు. చదువు చెప్పింది ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవ మిషనరీలు వచ్చి ఈ దేశానికి వాళ్ళు ఇక్కడ ఆకలితో అల్లాడిపోతున్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టి, వస్త్రాలు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి, వాళ్ళకి చదువు చెప్పి, జ్ఞానాన్ని నేర్పించినటువంటి వాళ్ళు క్రైస్తవులురా. ఈ ఇండియాలో ఉన్నటువంటి ఆటవికమైనటువంటి దురాచారాలు, దుర్మార్గాలు వీటన్నిటిని కూడా తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాళ్ళు క్రైస్తవులు. క్రైస్తవ మిషనరీలు.
వాళ్ళ వల్ల ఈ దేశం బాగుపడింది. సిగ్గు లేకుండా ఎవడో వచ్చారంట, ఈడు ఇక్కడ మహాజ్ఞానం ఉందండి, మనం నేర్పాలని పని లేదని ఎనిక్కెళ్ళాడంట. ఏరా ఏరి ఇలాంటి అబద్ధాలు ఏడ వాట్సాప్ యూనివర్సిటీలో కథలు ఇయన్నీ ఈ మధ్య అల్లినటువంటియా? పాత కథ కాదే ఇది, మేము ఎప్పుడు వినలేదు మరి. కొత్తగా వాట్సాప్ యూనివర్సిటీలో తయారు చేశారా ఈ కథని? ఎరా ఆన్లైన్ బెగ్గరగా కరుణాకరగా లోఫర్నాయాల మాట చెబితే కనీసం అది వినేటటువంటి వాళ్ళకి అరే ఇది చెప్పేది లాజిక్గా ఉంది లేదా నిజమేనా అనేటువంటి అనిపించుకునేటట్టు ఉండాలి ఒక మాట మాట్లాడితే. వీడు ఈ రకంగా పచ్చాబద్ధాలు మాట్లాడుతుంటే పక్కన ఉన్నటువంటి మనోడు పాస్టర్ గారు, ఏంటా నువ్వు చెప్పేది నిజమేనా? ఎప్పుడు జరిగింది ఇది? ఏ సంవత్సరం జరిగింది? ఆ వచ్చిన ఫారినర్ పేరేంటి? ఏ ఊర్లో జరిగింది? ఎక్కడ జరిగింది అని చెప్పి గట్టిగా నిలదీసి అడగొద్దు. ఇవన్నీ మనకు అవసరం లేదు. వాళ్ళ గ్రంథాల గురించి మనకి ఎందుకండి? వాళ్ళ మత గ్రంథాలు మనకి ఎందుకండి? వాళ్ళ దేవుళ్ళ గురించి మనకి ఎందుకండి? పోయి కూర్చొని వాడు ఏది చెప్తే వాడు ఏది చెప్పినా కానీ మెదలకుండా నోరు మూసుకొని వింటా కూర్చుంటే సరిపోతుంది. బైబిల్ నుంచి 4 మాటలు అదని ఇదని చెప్పేస్తే సరిపోయిద్ది. ఇంకా వాడు మతం గురించి లేనిపోయిన అబద్ధాలు చెప్తుంటే, రే ఎక్కడుంది రాజు నువ్వు చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిలదీసి ప్రశ్నించొద్దండి. నేను ఇది చెప్తుంటేనేమో అబ్బే వాళ్ళ గ్రంథాల గురించి మనం మాట్లాడకూడదండి, అస్సలు అనవసరం అండి. వాడి గ్రంథాలు తీసుకుని వాళ్ళ మీద ఏమైనా ఫైటింగ్కి వెళ్ళమంటున్నారా, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయమంటున్నారా? తెలుసుకొని ఉంటాం మంచిది. మనం ఈ మతోన్మాదులు ఎవరైతే పొద్దున్నైతే బైబిల్ మీద బుర్ర జరుగుతూ ఉన్నారో వాళ్ళ మత విశ్వాసాలు ఏంటి, వాళ్ళ గ్రంథాల్లో ఏం రాసి ఉంది, వాళ్ళ దేవుని గురించి ఏముందనేది తెలుసుకొని మనం ఉంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అవతల వాడిని వాటి నోరు మూపేయడానికి మనకు ఉపయోగపడతాయి. అవన్నీ కూడా వాడు చెప్పే అబద్ధాలను ఖండించడానికి మనకు ఉపయోగపడుతుంది ఆ నాలెడ్జ్ అనేది. దాదాపు 6 సంవత్సరాలు కష్టపడి పరిశోధన చేసి 2 పుస్తకాలు రాసి మీకు అందించింది ఎందుకు? నేను పని బాట లేకుండా నాకేమన్నా ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఇప్పుడు చాలా ఆ బుక్స్ 2 నేను రాసినటువంటి ఆ 2 బుక్స్ బయటకు వచ్చిన తర్వాత వాటిని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. మన క్రైస్తవులు ఎక్కడ ఆడితే మతోన్మాదులకి చక్కగా బుద్ధి చెప్తున్నారు, ఆ గ్రంథాల దగ్గర పెట్టుకొని ప్రశ్నిస్తున్నారు, చాలా వరకు నోర్లు మూపిస్తున్నారని చెప్పేసి ఈరోజు కూడా ఒక సహోదరుడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక సహోదరుడు ఈరోజు మధ్యాహ్నం కూడా నాకు ఫోన్ చేసి చెప్పాడు, చాలా నేర్చుకున్నామన్నా మీరు రాసినటువంటి ఆ 2 గ్రంథాల వల్ల. నా చుట్టుపక్కలంతా కూడా అంతకుముందు ఇలాగే ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు, అదేంది ఇదేందని. అలాగే మా హిందూ మతం చాలా గొప్పది, మా దేవుళ్ళు చాలా గొప్పోళ్ళు అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు చక్కగా మేము ఇప్పుడు ఆన్సర్ చేయడానికి నాకు భలే ఉపయోగపడినాయి అన్న మీ గ్రంథాలు అని చెప్తా ఉన్నాం. అట్లా ఉపయోగించుకుంటే సరిపోయింది. కానీ ఇప్పుడు ఈ హేమన్ అనే పాస్టర్ గారు ఆయన గతంలో ఇంటర్వ్యూలో కూడా ఒకసారి విన్నాను, మనం అస్సలు మాట్లాడకూడదండి వాళ్ళ గ్రంథాల గురించి, అస్సలు వాటికి ప్రస్తావన మనకు వద్దండి. అంటే వాడు చెప్పే అబద్ధాలన్నీ నువ్వు కొడతావు కూర్చోవాలి తెలుసుకోకపోతే. వాడు ఏమేమి అబద్ధాలు చెప్పాడో కూడా నేను మీకు వివరిస్తాను, ఒక్కొక్కటి నేను వివరిస్తాను. అదే నేనేమంటానంటే కొంచెం ఆ నాలెడ్జ్ అనేది తెలిసి ఉంటే మనకి ఇలాంటి డిబేట్స్కి వెళ్ళేటటువంటి వాళ్ళు, మతోన్మాదులతో డిబేట్స్ చేయడానికి వెళ్ళేవాళ్ళు కంపల్సరిగా హిందూ మత గ్రంథాల మీద కొద్దిగా అవగాహన ఉంటేనే వెళ్ళండి వాళ్ళతోటి డిబేట్. లేదంటారా మీరు వెళ్ళకుండా ఉండరా బెటర్. మీలాంటి వాడు ఆ గ్రంథాల గురించి తెలిసినటువంటి వాళ్ళే వెళ్తారు వాళ్ళతో డిబేట్ చేయడం. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఈ కరుణాకర్ గారు లాంటి మతం ఉన్మాదులు, బైబిల్ మీద పడి బతుకుతున్నటువంటి ఈ బ్యాచ్, సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా ఎలాంటి వాళ్ళు అంటే మన క్రైస్తవులకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నా ఇవన్నీ. వీళ్ళు విష సర్పాలు లాంటి వాళ్ళు. ఇప్పుడు హేమన్ గారు లాంటి సేవకులు కొంతమంది వెళ్ళి అయ్యా అది కాదయ్యా అది ఇది అని చెప్పేసి మర్యాదగా వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి దూదామని పోతే కుదరదు. అది వాళ్ళు ఏ కాడికి ఏంటంటే మీ మీద రెడీగా ఉంటారు రాళ్ళు తీసుకుని వేయటానికి. అట్లా అంటే లేనిపోయిన అబద్ధాలు, వక్రీకరణలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కట్టగట్టుకొని వస్తారు వచ్చేటప్పుడు. వాటిని ధీటుగా ఎదుర్కోవాలి అని అంటే కేవలం బైబిల్ నుండి మనం 2 ఆన్సర్లు చెప్తే కుదరదు. మనం చెప్పే ఆన్సర్లని వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాటిని మలుచుకుంటూ ఉంటారు. వాటిని తిప్పికొట్టే సామర్థ్యం ఉండాలి మన దగ్గర. మతోన్మాదులు బైబిల్లో వాక్యాలను వక్రీకరిస్తున్నప్పుడు
వాటిని గట్టిగా అప్పుడే పట్టుకొని అది కాదు ఇదిరా అని చెప్పేసి వాళ్ళతో గట్టిగా వాదించగలిగే సత్తా ఉంటేనే వెళ్ళాలి మనం డిబేట్‌కి. ఇలాంటి మతోన్మాదులు. సత్తా ఉంటేనే వెళ్ళాలి. ప్లస్ అవతల ఆ గ్రంథాల గురించి కూడా కొద్దిగా అవగాహన ఉండాలి. లేతే అబద్ధాలు చెప్తారు వీళ్ళు. పచ్చి అబద్ధాలు చెప్తాడు. ఈ కరుణాకర్ గాడు అందులో మరి ఆడు వరస్ట్ ఫెలో వాడు. వాడు ఇడిసేసేనోళ్ళు ఇది పెద్ద అన్నట్టు ఇడిసేసి తిరుగుతున్నాడు వాడు మరి సోషల్ మీడియాలో. డబ్బు సంపాదన వాడి లక్ష్యం. వాడంత పోరంబోకుడు బేవరసోడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. కరుణాకర్ గారు లాంటి బేవరసోడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. అందుకనే వాళ్ళకి ఎలా ఉండాలంటే పోయేవాడు వాళ్ళతో డిబేట్‌కి వాళ్ళకి కాలికి మెడకేసి గట్టిగా లాగి కట్టేటట్టు ఉండాలి. కదలకుండా. అట్లా ఉంటేనే మతోన్మాదుల జోలికి పోవాలి. విషసర్పాలు లాంటోళ్ళు మతోన్మాదులు. ఇప్పుడు ఒక కుక్క దగ్గరికెళ్ళి మనం నెత్తి మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతా ఉంటే అది కాసేపటికైనా మనకి మనతో బాగుంటది ఫ్రెండ్లీగా. అదే ఒక విషసర్పం దగ్గరికెళ్ళి పాము పడగ మీద చేయి పెట్టి ఇలా ఇలా నిమురుతా ఉండండి. అది ఊరకుంటదా? కాటేస్తది. విషసర్పాన్ని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టి పాలు పోసి పెంచినా సరే అది నిన్ను కాటేసింది. వీళ్ళు విషసర్పాలు లాంటోళ్ళు ఈ మతోన్మాదులు. కరుణాకర్ గాడు, లలిత్ గాడు, ఇంకా ఈ బూత్ బ్యాచ్ ఇంకా కొంతమంది ఉన్నారు కదా! పొద్దునైతే బైబిల్ మీద దూషిస్తూ, వాక్యాలను వక్రీకరిస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎట్టబడితే అట్ట మాట్లాడేటువంటి మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో వీళ్ళంతా కూడా విషసర్పాలు లాంటివి. విషసర్పాలను ఏం చేయాలంటే తలకాయ చితకపొడవాలి. వాటికి పాలు పోసి పెంచుదామంటే కుదరదాయి. కాటేస్తాయి. తిరిగి మనల్నే కాటేస్తాయి. ఆ విషసర్పాలను ఏం చేయాలంటే తలకాయని చితకబొడవాలి కర్ర తీసుకొని. చితకబొడిచేయాలి. తలకాయని చితకబొడవడం అంటే ఏంది ఇక్కడ నా ఉద్దేశం? వాళ్ళ వక్రీకరణల్ని, వాళ్ళ అబద్ధాలని వాటన్నిటిని చీల్చి చెండాడాలి. చీల్చి చెండాడాలి. దయాదాక్షిణ్యం లేకుండా నిర్దాక్షిణ్యంగా. డి అంటే డి. నువ్వా నేను అన్నట్టుగా వెళ్ళి కూర్చుంటేనే ఆ ఎదవలకి బుద్ధి వచ్చేటట్టు మనం చేయగలుగుతాం. అంతే తప్ప అమ్మ, అయ్యా అనుకుంటా దగ్గర గెడ్డం కొట్టుకుని బతనాడు తినే రకాలు కాదు. ఈ విషసర్పాలు మత ఉన్మాదులు. గట్టి కొట్టేటట్టుగా ఉంటేనే వాళ్ళని కదిలియాలి. లేదంటే వాటిని కదిలియకూడదు. పాము పక్కన వెళ్తా ఉంది. ఒక తాసుపాము ఒకటి వెళ్తా ఉంది. నీకు కర్ర తీసుకొని కొట్టగలిగే సామర్థ్యం ఉంటేనే దాన్ని కదిలియాలి. దాన్ని వెంటబడాలి. లేదు నువ్వు దాన్ని కొట్టలేనటువంటి వాడి ఇంక దాని దగ్గరికి పోయి నువ్వు అటు ఇటు తిరుగుతా ఉన్నావు కదా! నిన్ను చూసి బుస కొడతా ఉంటది. నీ మీదకి వస్తది కరవటానికి. అర్థమైందా? అందుకే నేనేమంటానంటే దాన్ని కొట్టగలిగే సామర్థ్యం ఉంటేనే విషసర్పం జోలికి వెళ్ళండి మీరు. లేకపోతే వెళ్ళబాకండి. దాన్ని పోనివ్వండి. కొట్టగలిగినోళ్ళు కొడతారు వాటిని. లేదనుకో మీరు ఊరక అట్ట తోక మీద అట్ట కదిలిచ్చి ఊరుకుంటే అది బుస్సు బుస్సు అంటా ఉంటది ఆ పాము. అది. అందువల్ల ఈ మత ఉన్మాదులు విషసర్పాలు. వీళ్ళని కదిలియటానికి పోయినప్పుడు వీళ్ళతో డిబేట్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని కొద్దిగా అవతల వాళ్ళ గ్రంథాల మీద మీకు కొంత అవగాహన ఉండాలి. ఇరు గ్రంథాల మీద మాట్లాడేటట్టు ఒప్పందం చేసుకొని పోవాలి. అటు బైబిల్ మీద, ఇటు హిందూ గ్రంథాల మీద ఖచ్చితంగా ఒక టాపిక్ అనుకొని దాని మీద చర్చించేటట్టుగా అయితేనే వెళ్ళండి మీరు. లేకపోతే వెళ్ళబాకండి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే ఫలితం ఉంటది మనకి. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నానండి. అది. తర్వాత ఈడు కరుణాకర్ గారు చెప్పినటువంటి కొన్ని అబద్ధాలు, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు లేవు అని చెప్పి అబద్ధం ఆడాడు. క్రాంతి గారు ఒక మంచి ప్రశ్న వేసాడు ఆడికి కరుణాకర్ గారికి. ఏందది? ఇంకో ప్రశ్న కరుణాకర్ సుగుణగారిని అడగాలనుకుంటున్నా. చాలామంది హిందుత్వంలో అంటే అడ్డమైన పాపాలు చేసి పోయి గోదావరిలో మునిగి పాపాలన్నీ కడిగేసుకుంటారు కదా! సాధ్యపడుతుందా నిజంగా? పోతే ఇప్పుడు మనకి కర్మసిద్ధ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసుకున్నటువంటి కర్మల యొక్క శుభాశుభాలు ఆ ఫలితాలన్నీ కూడా అనుభవించకుండా పోవు. అయితే ఇప్పుడు మన పుష్కరాలో లేకపోతే గంగా పుణ్యనదుల్లో మునగటం వల్ల మనం ఏదైతే ఇచ్చతో, జ్ఞానంతో, వివేకంతో చేసిన దోషాలు కాకుండా, అంటే బుద్ధిపూర్వకంగా చేసిన దోషాలు కాకుండా మనకు తెలియకుండా కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. తెలియక చేసిన తప్పులు. తెలవకుండా మనం ఎవరైనా బాధ పెట్టుంటే, మన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే అది మనం ఇష్టపూర్వకంగా చేయాలి, కావాలని చేయాల. అలాంటి దోషాలు ప్రక్షాళన అయ్యే అవకాశం ఉంది. మనకి దైవ దర్శనం చేసుకున్న, దేవాలయానికి వెళ్ళిన, పుణ్యనదుల్లో మునిగిన తప్ప మనం ఏదైతే బుద్ధిపూర్వకంగా త్రికరణ శుద్ధికి ఒక కర్మ చేస్తామో దాని ఖచ్చితంగా దాన్ని అనుభవించాలి. అది మంచైనా చెడైనా.
నీళ్ళలో మునిగినా పోదా శుభాశుభం రెండు. ఆ, ఇప్పుడు కర్మ అంటే మన పాపం అనే అర్థం, అది తప్పు. అవును. కర్మ అంటే మనం చేసిన పని, క్రియ, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించాలి. రైట్ రైట్. ఇప్పుడు హిందూ మత గ్రంథాల ప్రకారం మరి ఎన్ని పాపాలు చేసినా గంగలో మునిగొత్తేనో లేదంటే ఏదో నదిలో మునిగొత్తేనో పాపాలు పోతాయి అని అంటారు కదా, మరి ఇది కరెక్టే అని చెప్పి అడిగాడు కరుణాకర్ గారు. అప్పుడు కరుణాకర్ గారు ఏమన్నాడు, అబ్బాయి కాదండి, పాపాలన్నీ పోవు, ఆ పాపాలు డిఫరెంట్గా వేరే ఉంటాయి, ఈ పాపాలు వేరే ఉంటాయి, పాపం చేసినట్టు ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించాలి, అది పుణ్యమైనా పాపమైనా అనుభవించాలి ఆ కర్మల్ని, అట్లా కాకుండా మనం తెలిసి తెలియకుండా చేసినటువంటి మాత్రమే పరిహరించబడతాయి, తొలగిపోతాయి అన్నట్టుగా వాడు ఏది చెప్పుకోవచ్చు. కానీ అలా లేదు హిందూ మత గ్రంథాలు. హిందూ మత గ్రంథాల్లో ఏమని ఉంటుందో, పాపాలు ఎలా క్షమించబడతాయో నేను మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఆ మత గ్రంథాల్లో. అదే ఇప్పుడు నాలాంటి వాడు పక్కన ఉన్నాడు అనుకోండి, అక్కడ వాడు ఆ మాట అన్నప్పుడు వెంటనే 2 బిగుతాడు చెంపకేసి, ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావు, ఖండిస్తాడు గట్టిగా, ఏంట్రా అబద్ధాలు చెప్తున్నావు నువ్వు, నీ గ్రంథాల్లో లేదా, తీరా అని చెప్పి రెఫరెన్స్ తీసి చదివి మరీ వినిపిస్తాడు సాంబశివరావు. ఎందుకు, ఆ గ్రంథాల మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి. అవగాహన లేదు కాబట్టి పక్కన ఉన్నటువంటి ఆ పాస్టర్ మెదలకుండా ఈడేది చెప్పినా వింటా ఉండేది, మెదలకుండా నాకేం పట్టింది. మరి వాడు అబద్ధాలు చెప్తున్నప్పుడు అబద్ధాలు నిజం అనుకుంటారు కదా జనాలు, వినేటువంటి జనాలు. వాడి గ్రంథాల్లో ఏమనుంది, పాపక్షమాపణ అనేది క్రైస్తవ్యంలో ఉన్నట్టు లేదు. క్రైస్తవంలో ఏముంటుంది, దేవుడు ఏం చెప్పాడు, నువ్వు పాపాలు చేస్తున్నట్లయితే ఆ పాపాలన్నింటిని కూడా ఒప్పుకొని విడిచిపెడితేనే అప్పుడే నీ పాపక్షమాపణ. నీ పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ, యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తావో అప్పుడు మాత్రమే నీ పాపక్షమాపణ. అంటే ఏంది, ఇక్కడ నువ్వు చేసినటువంటి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడాలి, అలాగే ఇవన్నీ నేను ఎందుకు చేసి ఉన్నానబ్బా అని చెప్పి చేయకుండా ఉండాల్సిందని చెప్పి ఒక రియలైజ్ రావాలి, నీ హృదయంలో రియలైజ్ అవ్వాలి, అది మనస్ఫూర్తిగా రావాలి, హృదయంలోంచి రావాలి ఆ పశ్చాత్తాపం అనేది. అలా వచ్చిన తర్వాత దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ఇంకెప్పుడు నేను పాపాలు చేయనాయి అని చెప్పి చేయకుండా ఉండాలి, నా పాపాలన్నింటినీ కూడా పరిహరించబడాలి అని అంటే అది యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే దేవుడు అని ఆయన్ని బలంగా నమ్మి మనం ఆయన సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు మాత్రమే పాపాలతో పోతాయి. క్రిస్టియానిటీ ప్రకారం ఇది, క్రైస్తవ్యం ప్రకారం. అదే హిందూ మతం ప్రకారం అయితే పాప క్షమాపణ ఎలా జరిగిద్దంటే, నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే గంగలో మునిగొత్తి నీ పాపాలన్నీ పోతాయి, అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా పోతాయి పాపాలు, నీ పాపాలే కాదు నీ పితరుల పాపాలు కూడా తొలగిపోతాయి నువ్వు గంగలో మునిగొస్తే. ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అస్థికలు, ఆ ఎముకలు ఏవైతే ఉంటాయో, దహనం అయిన తర్వాత మిగిలినటువంటి ఆ ఎముకలు లేదా బూడిదను తీసుకెళ్ళి నువ్వు గంగా నదిలో కనుక వేస్తే, అవి గంగా నదిలో ఉన్నంత వరకు కూడా, ఎముకలు ఉన్నంత వరకు కూడా ఇతను స్వర్గంలో ఉంటాడు. ఆ వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి, అతను ఇంకా నరకానికి వెళ్ళడు, పాపకర్మలు అనుభవించాలన్న అవసరం లేదు. ఇవన్నీ కూడా ఒక చోట కాదు, కొన్ని వందల చోట్ల రాయబడి ఉంది వాళ్ళ గ్రంథాలు, హిందూ మత గ్రంథాలు. అందుకే ఈ అస్థికలను తీసుకెళ్ళి లేదా చితాభస్మాన్ని తీసుకెళ్ళి నదుల్లో లేదా సముద్రం నది కలిసేటటువంటి ఆ ప్రాంతంలో, ఆ సంగమంలో, అలాంటి ఏరియాలో కలుపుతూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు. ఆ కాశీ తీసుకెళ్ళి గంగలో కలిపి వచ్చారు ఎముకలు, అస్థికలు అని అంటుంటారు కదా. కారణం ఇదే, వాళ్ళ గ్రంథాల్లో రాసి ఉంది అడుగడుగున ఏంటంటే, అలా ఆ గంగలో కనుక చనిపోయినటువంటి వ్యక్తి యొక్క అస్థికలు కలిపితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు. ఆ అస్థికలు దాంట్లో ఉన్నంతకాలం, నదుల్లో ఉన్నంతకాలం. ఇవన్నీ కూడా రాసి ఉన్నాయి వాళ్ళ గ్రంథాలు. అంటే నీకు పాప క్షమాపణతో అవసరం లేదు, చేసినటువంటి తప్పు నిమిత్తం నువ్వేం పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే నువ్వు వెళ్ళి గంగా నదిలో మునిగొస్తే నీ పాపాలన్నీ కూడా పరిహరించబడతాయి, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. ఇది హిందూ మత గ్రంథంలో పాప క్షమాపణ యొక్క పద్ధతి. మరి ఈ రెండిట్లో ఏది న్యాయంగా ఉంది, ఏది లాజిక్గా ఉంది? క్రైస్తవ్యానికి సంబంధించినటువంటిదే కదా. చేసిన పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం పొందాలి, క్షమాపణ అడగాలి దేవుణ్ణి, ఇంకా పాపం చేయకుండా ఉండాలి. ఇవన్నీ అవసరం లేదు హిందూ మతంలో. నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే గంగా నదిలో మునిగొత్తేనో లేదా ఇంకొక నదిలో మునిగొత్తేనో లేదా పురాణాలు చదివితేనో ఇట్లా
ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా చేస్తే నీ పాపాలన్నీ కూడా పోయి నువ్వు వైకుంఠానికో లేకపోతే స్వర్గానికో ఇలా వెళ్ళిపోతావు. నీ పాపకర్మలను మళ్ళీ నువ్వు అనిపించాలన్నట్టు అవసరం లేదు అని కూడా ఉన్నాయి. సకల పాపాలు పోతాయి అని ఉంటుంది గ్రంథాలు. ఒకసారి నేను అది మీ స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇక్కడ మహాభారతం అనుశాసన పర్వం 26వ అధ్యాయంలో 42వ శ్లోకంలో ఏముందో చూద్దాం. ఇక్కడ అగ్నిలో పడవేసిన పత్తి వెంటనే కాలి బూడిదగినట్లుగా గంగలో మునిగిన వాని పాపములన్నీ నశించును. సర్వ పాపం అని ఉంది ఇక్కడ. అంటే నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికి కూడా మరి ఆ పాపాలన్నీ కూడా నువ్వు గంగలో మునిగితే చాలు సర్వ పాపాలు అన్నాడు ఇక్కడ. కరుణాకర్ గారు ఏమంటున్నాడు ఇందాకలా క్రాంతి గారితోటి ఏమంటున్నాడు, లేదండి కొన్ని పాపాలే పోతాయి, కొన్ని పాపాలు మాత్రం వాటికి మీరు ఫలితం అనుభవించాల్సిందని చెప్పి ఏదో అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమనుంది, సర్వ పాపాలు అంటే మొత్తం అన్ని పాపాలు కూడా నువ్వు గంగలో కనుక మునిగావంటే నీ పాపాలన్నీ పోతాయి, నశించిపోతాయి అని చెప్పి చాలా స్పష్టంగా రాసింది. చూడండి ఇక్కడ మళ్ళీ 44లో ఏమనుందో, గరుత్మంతుని చూసిన వెంటనే సర్పములు నిర్విషములగినట్లు గంగా దర్శనముతో నరులు పాపరహితులు అవుతారు. ఇట్లా ఇదొక్కటే కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గంగా నదిలో మునిగితే నీ పాపాలు ఎలా పోతాయో వీటి గురించి రాయబడింది. ఇంకా వివరిస్తాను నేను. ఆ ఒక్కటే కాదు, ఇంకా బోల్డెన్. ఇక్కడ ఇదే అనుశాసన పర్వంలో 25వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, 15 రోజులు నిరాహారంతో మహాగంగా నదిలో స్నానమాడి అట్లే కృత్తికాజ్ఞారిక తీర్థమున స్నానమాడినచో పరిశుద్ధుడై స్వర్గమునకు చేరును. ఇక్కడ గంగా నదిలో 15 రోజులు కనుక నువ్వు ఆహారం ఏమీ లేకుండా స్నానమాడి ఆ తర్వాత ఇంకొక తీర్థం ఉంటుంది ఇక్కడ. ఈ తీర్థంలో కనుక నువ్వు స్నానం ఆచరించినట్లయితే నువ్వు పరిశుద్ధుడివై స్వర్గానికి వెళ్తావు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా. ఇక్కడ ఇదే మహాభారతం అనుశాసన పర్వం 26వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే 28వ శ్లోకంలో, గంగా జలముతో తడిసిన దేహము గలవారు, గంగలో కలిగిన అస్తులు కలవారు మరలా స్వర్గము నుండి కిందకి రాజాలరు అని. నేను ఇందాక చెప్పాను కదా, అదే అంటే నీ గంగా జలంలో గనక మునిగినటువంటి వాళ్ళు కానీ లేదా చనిపోయినటువంటి వాళ్ళ అస్థికలు, ఆ అస్థికలు కనుక నువ్వు గంగా నదిలో ఉంటే అవి దాంట్లో ఉన్నంత కాలం వరకు కూడా వాళ్ళు మరలా స్వర్గం నుండి కిందకి రాజాలరు. ఈడేమంటున్నాడు కరుణాకర్ గారు, పాపం చేసినటువంటి వాళ్ళు పాపకర్మలు అనుభవించాలి, అలాగే పుణ్యం చేసినటువంటి వాళ్ళు పుణ్యకర్మలు అనుభవించాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. ఏదో కొన్ని తెలియని పాపాలు మాత్రమే ఇలా గంగలో మునిగితే పోతాయి అని చెప్పి వాడు చెప్తున్నాడు. ఇది అబద్ధం. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది. అస్థులు అంటే ఆ ఎముకలు అనేటువంటివి ఆ గంగా నదిలో ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఇంకా స్వర్గం నుంచి కిందకి రారంట, ఇంకా నరకానికి పోరు వాళ్ళు, స్వర్గంలోంచి బయటికి రారని చెప్పి ఇక్కడ నేను చెప్పటం కాదు, చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారంటే మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుని కృష్ణుడు తీసుకొని వస్తాడు భీష్ముడి దగ్గరికి. భీష్ముడు ఇంకా సేపులో చనిపోతున్నాడు, నువ్వు రావాలి తొందరగా, వస్తే ఆయన చాలా గొప్పవాడు, ఆయన దగ్గర చాలా నీతి న్యాయాలు అన్నీ నియమాలు అన్నీ ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తాడు, నీకు బాగా ఉపయోగపడతాయి, రమ్మని చెప్పి ఎత్తుకొని వెళ్తాడు. ఎవరిని? ధర్మరాజుని భీష్ముడి దగ్గర కృష్ణుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పేటప్పుడు కృష్ణుడు పక్కనే ఉంటాడు. ఈ విషయాలు భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నప్పుడు కృష్ణుడు పక్కనే ఉంటాడు, ఎక్కడికి పోడు. మరి ఇవన్నీ కూడా ఇది కరెక్ట్ కాదు కదా, అదేంది నువ్వు ఎలా చెప్తావు, మరి వాడు చేసిన పాప పుణ్యాలన్నీ నరుడు అనుభవించాలి కదా, నువ్వేంది కేవలం స్వర్గంలోనే ఉంటారు కిందకి రారని చెప్తావు ఏందని చెప్పి ఖండించలేడ కృష్ణుడు. సైలెంట్గానే ఉన్నాడు, చెప్తుంటే అన్ని ఆలకెత్తానే ఉన్నాడు. పైగా ఇవన్నీ ధర్మబోధ అని చెప్పి కృష్ణుడే స్వయంగా చెప్తాడు. ఎవరికి? స్వయంగా ధర్మరాజుకు చెప్తాడు. మరి ఇది చూడండి ఇక్కడ, ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పేది ఇక్కడ కరెక్ట్ కాదు కదా. దీని ప్రకారం నువ్వు గంగలో మునిగితే లేదా చనిపోయినటువంటి కూడా ఆ ఎముకలు కనుక గంగలో ఉంటే ఎలాగా, అవి ఉన్నంతకాలం కూడా గంగలో ఉన్నంతకాలం కూడా స్వర్గంలోనే ఉంటాడు. చాలా స్పష్టంగా ఉంది. అంటే గంగలో మునిగినటువంటి వాడు ఇంకా స్వర్గంలోనే ఉంటాడు, చాలా స్పష్టంగా ఉంది. తర్వాత కోటి జన్మార్జితాలైన పాపాలు నశిస్తాయి, కోటి జన్మల పాపాలు కూడా నశిస్తాయి అంట. కృష్ణుడు చెబుతున్నాడు ఈ మాట. నా రూపాలు పొంది నా లోకంలో విహరిస్తారు, మౌసుల స్నానం చేస్తే చాలు బ్రహ్మహత్యాది మహాపాతకాలు కూడా అంతరిస్తాయి. అంటే బ్రాహ్మణులు చంపినటువంటి పాపాలు కూడా పోతాయంట గంగలో మునిగొస్తుంది.
అంటే హత్యలు చేసినటువంటి పాపాలు కూడా పోతాయి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా. నువ్వు తెలిసైనా తెలియగానే అది వేరే విషయం. నువ్వు హత్యలు చేసినటువంటివి కూడా ఉంటే ఏ పాపమైనా సరే ఇవి పోతాయి. ఇందాక మనం చదివాం సకల పాపాలు పోతాయి అని ఉన్నాయి అనుశాసన పరం. సకల పాపాలు అంటే అన్ని రకాలైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి నువ్వు గంగలో మునిగొస్తే. నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కానీ నువ్వు పశ్చాత్తాపం ఇంకేం అవసరం లేదు ఏమీ. నువ్వు గనక దాంట్లో మునిగొస్తే చాలు నీ పాపాలన్నీ పోతాయి. అది ఇవన్నీ కూడా ఉంటాయి. గంగా నది గురించి ఉంటుంది ఇదంతా కూడా. దాంట్లో మునిగితే ఎలాంటి మేలు కలిగిద్ది మీకు అనేది ఉంటుంది. గుర్తించలేక దర్శించలేక యోజనాల దూరం నుంచే గంగా గంగా అంటే చాలు అతడు పాప విముక్తుడై వైకుంఠం చేరుకుంటాడు. అది ఒకవేళ దూరంగా ఉన్నా సరే లేదా గంగా నది నుంచి వీచినటువంటి ఆ గాలి ఆ స్పర్శ తగిలినా సరే ఒంటికి ఆ స్పర్శ తగిలినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను జస్ట్ 2-3 ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను నేను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్నమాట. మరి వాడేమంటున్నాడు కరుణాకర్ గారు? లేదండి అట్లా మునిగితే పాపాలు అట్లా పోవు, ఏదో కొన్ని రకాల పాపాలు చిన్న చిన్న పాపాలు ఏ పోతాయి అని చెప్పి వాడు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అదే మనకి ఆ హిందూ మత గ్రంథాల మీద కొంచెం అవగాహన ఉంటే ఇట్లాంటి దొంగల్ని వెంటనే పట్టుకోవచ్చు, మనం తిప్పి కొట్టవచ్చు వాళ్ళ అబద్ధాలను. రే ఏంట్రా గ్రంథంలో ఎలా ఉంటే నువ్వేంట్రా ఇలా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి మనం గట్టిగా నిలదీసి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అదొకటి. తర్వాత క్రాంతి గారు మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు, ఏంటంటే ఇప్పుడు పరలోకం ఉంది నరకం ఉందని మేము ఎలా నమ్ముతున్నామో మీరు స్వర్గం ఉందని నమ్ముతున్నారు. రైట్. అంటే నాకు విచిత్రంగా ఏమనిపిస్తుంది అంటే అంటే నేను కొంచెం ఏమైనా వల్గారిటీ అనిపిస్తే బీపులేండి. భారీ భారీ వక్షోజాలని ఇటువంటి పదజాలం ఉందా? అది ఖురాన్లో ఉంటుంది. ఖురాన్లో ఉంటుంది, బైబిల్లో కాదు. బైబిల్ ఖురాన్లో ఉంటుంది. బైబిల్లో లేదు. ఆయన అడగండి. లేదండి. ఓకే, అలాంటి ఓకే. అందుకే అంటున్నాను ఖురాన్ బైబిల్ వాడు కాదు. కానీ పరలోకంలో సెక్స్ ఉంటుందని ఓఫిర్ గారు చెప్పాడు. వీళ్ళ మత ప్రచారకుడు ఓఫిర్ చెప్పాడు. స్వర్గంలో ఇట్లా ఏదో లావు వక్షోజాలు కలిగినటువంటి స్త్రీలతోటి మనం సంగమించవచ్చు అని ఉందా? గ్రంథాల్లో ఉందా అని అడిగితే లేదు బైబిల్లో లేదు, అది కేవలం ఇస్లాం గ్రంథాల్లో ఖురాన్లో మాత్రమే ఉందన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చాడు. ఎవరు? ఈ కరుణాకర్ గారు. బైబిల్లో లేదు కానీ ఖురాన్లో ఉందని చెప్తున్నాడు. అయితే ఈడి మత గ్రంథాల్లో ఉందని చెప్పట్లేదు. హిందూ మత గ్రంథాల్లోనే ఇంకా ఎక్కువగా ఉంది దాని గురించి. ఏది? చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళినటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి అప్సరసులతోటి సంభోగిస్తూ ఉంటాడు. వందల కొలది వేల కొలది అప్సరసులు అక్కడికి అతని దగ్గరికి వస్తారు, వాళ్ళతో ఇతను సంభోగించవచ్చు అని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడా హిందూ మత గ్రంథాల్లో ఉన్నాయి స్పష్టంగా. ముఖ్యంగా యుద్ధంలో మరణించినటువంటి యుద్ధ వీరులు ఎవరైతే ఉంటారో ఆ యుద్ధ వీరులు చనిపోయి మరి ఆ పైకి వెళ్ళిన వెంటనే ఇమీడియట్లీగా అల్లంత దూరం నుంచే వేల కొలది అప్సరసులు పరిగెత్తుకుంటూ వస్తాడండి. వీడు నావాడు, ఈ వీరుడు నావాడు నావాడు అంటూ వచ్చి మరి అతనితోటి సంభోగ సుఖాలు అనుభవిస్తూ ఉంటారు అని చెప్పి అలా మత గ్రంథాల్లో పురాణాల్లో చాలా స్పష్టంగా రాశాం. ఇంకా చాలా చోట్ల ఉంది. నేను ఏదో 1-2 ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా తప్ప బోల్డెన్లోనే ఇంకా బోల్డెన్ చోట్ల రాసి ఉన్నాయి. ఎవడైనా వచ్చి పిచ్చి కుక్కలు వాగితే మొత్తం తీసి బయట అన్ని. నేను మీకు తెలియటం కోసం ఈ విషయం ఇక్కడ ఉందరా బాబు, అక్కడ ఉన్నది ఇంకా తక్కువ. ఇస్లాంలో దాని గురించి ఉన్నటువంటి చాలా తక్కువ, ఆ కన్యలు చాలా తక్కువ మంది. ఇక్కడ అట్లా కాదు, వందల కొలది వేల కొలది అప్సరసులు వచ్చి సంభోగిస్తూ ఉంటారంట యుద్ధంలో మరణించినటువంటి వీరుణ్ణి పైన ఆకాశంలో. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి వాటి గురించి. నేను 2-3 ఎగ్జాంపుల్ చూపిస్తాను. మహాభారతం శాంతి పర్వం 98వ అధ్యాయంలో 44వ శ్లోకం నుంచి కనుక మనం గమనించినట్లయితే, యుద్ధమున మరణించిన సూర్యుని గూర్చి ఎన్నటికి శోకింపరాదు, అట్లు శోకింపబడక మృతి చెందిన సూర్యుడు స్వర్గమున ప్రసిద్ధికి ఎక్కును. కాబట్టి యుద్ధంలో చనిపోయినటువంటి వీరుడి గురించి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు, మీరేమీ ఏడవలసినటువంటి అవసరం లేదు, వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్తున్నాడు. యుద్ధమున మరణించిన వానికి శ్రాద్ధాదులలో అన్నము నీరు స్నానము నొసగ నొల్లరు, అతని వారికి అశౌచకము కలుగదు, అతని లోకములను చెప్పెదను వినుము. ఏముంటుంది ఇక్కడ? చక్కని అప్సరసులు వేల కొలిదిగా యుద్ధమున మరణించిన సూర్యుని వైపు ఇతడు నా భర్త కావాలని వడివడిగా పరుగులెత్తుకుని వత్తురు. ఏమనుంది ఇక్కడ?
యుద్ధంలో మరణించినటువంటి వీరుడి వైపు ఇక్కడ వేల కొలిదంట అప్సరసలు. అదే నీకు ఇస్లాంలోకి వెళ్తే ఒక్కొక్కళ్ళకి 64 ఏమో, నా సరిగ్గా గుర్తులేదు, చాలా రోజులైంది దాని గురించి విని. ఇస్లాంలో కనుక మనం చూస్తే అక్కడ ఇచ్చేటటువంటి కన్యలు తక్కువ మందే. ఇక్కడ అట్ట కాదు. హిందూ మతంలో కనుక మనం చూసినట్లయితే మరి స్వర్గానికి వెళ్ళినటువంటి వీరుడికి ఎంతమంది చక్కని అప్సరసలు వేల కొలదంట, వేల కొలది. మరి అతను నా భర్త అని చెప్పి పోటీలు పడి మరి వెళ్ళి తీసుకుంటారంట. అతను ఆ వ్యక్తితోటి వెళ్తారంట. తర్వాత ఇక్కడ స్కంద పురాణంలో ఒక స్టోరీ ఉంటుంది. స్కంద పురాణం కార్తీక మాస మహత్యం మరి 21వ అధ్యాయంలో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏమని ఉంటుంది అంటే, యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళ గురించి ఉంటుంది. రధికులు కాల్బండ్లను చంపిరి, కాల్బండ్లు రధికులను చంపిరి, ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులైరి. అచ్చట నెత్తురులో ఒక నది ప్రవహించను. ఆకాశమందు మేఘాచ్ఛాదితులై అప్సర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు అని పలుకుచుండగా శూరహతులైన సూర్యులు యుద్ధమునందు మృతి చెంది దివ్యాంబరదారులై విమానము ఎక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి స్త్రీ సంభోగాది సుఖములను పొందిరి అని. యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళంట. అక్కడ ఇందాల అతను అడిగాడు కదా, ఎవరు మన క్రాంతి బ్రదర్ ఏమని అడిగాడు, లావైనటువంటి వక్షోజాలు కలిగినటువంటి స్త్రీలతోటి స్వర్గంలో సుఖిస్తారని ఉంటుందంట కదా అని అంటే, అదే అది ఇస్లాంలో ఉంటుందండి, ఖురాన్లో ఉంటుంది అన్నట్టుగా ఇది చెప్పుకొచ్చాడు కరుణాకర్. కాదు, అది హిందూ మతంలోనే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇస్లాంలో ఉన్న దానికంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట దాని గురించి. ఇక్కడ ఉంది చూడండి, అప్సరస స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి అని ఉంది. అప్సరస స్త్రీలు లావైన కుచములతో అంటే వక్షోజాలు, లావైనటువంటి వక్షోజాలతో కూడినటువంటి అప్సరసులు వచ్చి మరి ఆ యుద్ధంలో చనిపోయినటువంటి ఆ వీరులతోటి సంభోగిస్తారంట. మనం ఇందాకలు చూసినట్లయితే శాంతి పర్వంలో ఏముంది, వేల కొలది అప్సరసులు అంట, వేల కొలది అప్సరసులు వచ్చి సంభోగిస్తారంట, స్త్రీలతోటి సుఖాలను పొందుతారంట వీళ్ళంతా. ఇదంతా ఉంది కదా, మీ మతంలో ఉందిగా కరుణాకర్గా. ఇట్లా చెప్పుకుంటా పోతే బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇయే కాదు, ఇంక నేను చాలా చూపిస్తాను ఇట్లాంటి రెఫరెన్స్. పిచ్చిగా అయితే మొత్తం బయట ఎత్తారు తీసి. అర్థమైందా? ఏరా కరుణాకర్గా, నీ గ్రంథాల్లో లేవు అని చెప్తున్నావురా, మెల్లగా తప్పించుకుంటున్నావు. ఇట్లాంటివన్నీ కూడా, ఇట్లాంటి పనికిమాలిన విషయాలన్నీ కూడా, రోత భూత విషయాలన్నీ కూడా నీ గ్రంథాల్లో పెట్టుకొని అబ్బే లేదండి, అది అవతల వాళ్ళ గ్రంథాల్లో ఉంటుంది, వాళ్ళకి ఇస్లాంలో ఉంటుంది, ఇక్కడ లేదు. ఏరా కరుణాకర్గా, అవి అసలు పాప క్షమాపణ అనేటటువంటిది లాజిక్గా ఉండాలన్నా ఒక నీతి న్యాయం అనేది, ఒక పద్ధతి అనేది ఎక్కడ ఉందంటే అది క్రైస్తవంలోనే ఉంది ఆ పద్ధతి. అరే నువ్వేంద్రా, నీ మత గ్రంథాల్లో ఏంద్రా, ఎన్ని పాపాలు చేసినా సరే గంగలో మునిగితే స్వర్గానికి వెళ్ళిపోతారా? మనకి పరాశర స్మృతిలో ఉంటుంది, ఏమని ఉంటుంది, సతీసాగమనం చేసినటువంటి స్త్రీ అంటే భర్తతో పాటే కనుక స్త్రీ చనిపోతే ఆ భర్త యొక్క పాపాలన్నిటి కూడా శిక్ష అనుభవించాల్సినటువంటి పని లేకుండానే భర్తను తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోయిందంట భార్య, చితి మీద పడి తగలబడిపోతే. చాలాసార్లు నేను చదివి వినిపించాను కదా. ఈడేం చెప్తాడు కథలు మనకి, అబ్బాయి లేదండి, చేసినటువంటి ప్రతి పాపం నిమిత్తం, ప్రతి పని నిమిత్తం కూడా, అది మంచి పని అయినా చెడ్డ పని అయినా దానికి తగ్గటువంటి ఫలితం అనుభవించాల్సిందే అని చెప్పేసి చెప్తున్నాడు. అట్లా ఉందా ఇక్కడ? అందుకే నేనేమంటానంటే కొంచెం అవగాహన కలిగి ఉండండి ఈ గ్రంథాల పట్ల, తెలుసుకోవడం. ఎందుకంటే వాళ్ళ మీద మనం ఏదో దొమ్మికి వెళ్ళడానికో, దాడికి వెళ్ళడానికో, లేదంటే ఇంకో దానికో కాదు, తెలుసుకొని ఉండటం వల్ల ఇలాంటి మతోన్మాదులు మనకు తారసపడినప్పుడు, తటస్థించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మనం ఏంద్రబాబు నువ్వు అలా అబద్ధాలు చెప్తున్నావు, నీ గ్రంథంలో ఎలా ఉంది, ఇది బైబుల్లో ఎలా ఉందని చెప్పేసి ఒక రకంగా వ్యక్తిగత సువార్త చేయడానికి ఉపయోగపడుతుంది. మనం అలా తెలియకుండా కనుక మనం ఇలాంటి వాళ్ళతో డిబేట్స్కి వాటికి వెళ్ళామంటే, ఇప్పుడు పక్కన మన పాస్టర్ గారు కూర్చున్నట్టు మెదలకుండా కూర్చోవాలి. వాడు చెప్పేవాటన్నిటికీ, అంటే వాడి మత గ్రంథాల నుంచి వాడు చెప్పేవాటన్నిటికి కూడా కొడతా కూర్చోవాలి. జనాలు వినేవాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఇప్పుడు వాడు ఏమన్నాడు పదే అబ్బాయి ఇంకెందుకండి మాకు, మీ యేసుక్రీస్తు ఎందుకు, మీ అవి ఎందుకు ఇవి ఎందుకు, మాకు హిందూ మతంలో ఉన్నాయిగా. ఇది ఇప్పుడు ఒక చోట నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఈయన హేమాన్ గారు అన్నమాట, కరుణాకర్ గారు ఏదో వాగాడు,
కర్మల గురించి అదే ఈ ఈ విషయంలోనే. మంచి కర్మ చేసినోడు మంచి ఫలితం అనుభవిస్తాడు. చెడ్డ కర్మ చేసినటువంటి వాడు దానికి తగ్గ శిక్ష అనుభవిస్తాడు. నరకంలో, అలాగే స్వర్గంలో అనేటువంటివి చెప్పుకొచ్చాడు. పక్కన ఈయనుండి ఏమాన్ గారు ఏమంటున్నాడంటే, మా బైబిల్‌లో కూడా అదే ఉందండి. మా బైబిల్ కూడా అదే చెప్తుందండి అన్నాడు. అసలు బైబిల్‌కి దీనికి సంబంధం ఏంది? బైబిల్‌కి దీనికి సంబంధం ఏంది అసల? హిందూ మత గ్రంథాలకు బైబిల్‌కి సంబంధం ఎందుకుంటది? హిందూ మత గ్రంథాల్లో ఉన్నది బైబిల్‌లో ఎందుకుంటది? బైబిల్ దైవ గ్రంథం, చారిత్రక గ్రంథం, సత్య గ్రంథం. ఇయేమన్నా అసత్య గ్రంథాలు గదా! కల్పించుకొని రాసినటువంటి మానవుని ఊహ నుంచి పుట్టినటువంటివి కరుణాకర్ గారి మత గ్రంథాలు. అది ఇది ఒకటెందుకుంటది? ఒకలాగా ఎందుకుంటది? అది ఇది ఒకలాగా ఎందుకుంటదసల? ఇప్పుడు చెప్పా కదా! అందులో పాపక్షమాపణ ఎలా ఉంటదో హిందూ మత గ్రంథాల ప్రకారం నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా గంగలో మునిగొత్తే చాలు నీ పాపాలన్నీ పోతాయి. నువ్వు ఫ్రెష్‌గా మళ్ళీ పాపాలు చేసుకోవచ్చు. ఇబ్బంది లేదు. రోజు పాపాలు చేసి, హత్యలు చేసి, మర్డర్‌లు చేసి, మానభంగాలు చేసి, ఏది చేసినా గంగలో మునిగొత్తే మొత్తం అయన్నీ పోతాయి. నువ్వు స్వర్గానికెళ్ళిపోవచ్చు నువ్వు ఇంక. లేదా చచ్చిపోయేటప్పుడు చివరి దశలో నారాయణ, నారాయణ అంటే చాలు నువ్వు వైకుంఠానికెళ్ళిపోతావు. విష్ణువు నీకు విమానాన్ని పంపిస్తాడు. అదెక్కి చక్కగా నువ్వు వైకుంఠానికెళ్ళిపోవచ్చు. ఇట్లాంటివున్నాయి వాళ్ళ దాంట్లో. వాళ్ళకి మారు మనసు, పాపక్షమాపణ, ఒక మంచి జీవితం ఇవన్నీ ఏమి అవసరం లేదు వాళ్ళకి. బైబిల్ అలా గాదు గదా! యేసుక్రీస్తు మనకు చెప్పిందేంది? ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ఆవిడకి హితబోధ చేసి ఏం చెప్పాడు? ఇక పాపం చేయొద్దు నువ్వని చెప్పాడు. ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అని చెప్పాడు. అప్పుడే క్షమించబడతాయి మన పాపాలు. నువ్వింక పాపం చేయొద్దు. ఇది బైబిల్ యొక్క బైబిల్‌లో పాప క్షమాపణ పద్ధతి అనేది ఇలా ఉంది. దీనికి ఒక లాజిక్ ఉంది, ఒక న్యాయం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఎందుకంటే వాడు చేసిన పాపాల నిమిత్తం ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి దేవుని వైపు తిరిగాడు కాబట్టి క్షమించాడు అంటే ఒక అర్థం ఉంది. ఇది అలా కాదు గదా! నువ్వు ఎన్ని పాపాలు చేసినా నీకేమి పశ్చాత్తాపం లేదా అరే నేను ఈ పాపాలు చేయకుండా ఉండాల్సిందే అని చెప్పినటువంటి ఒక ఇది ఏం అవసరం లేదు. నువ్వు ఎన్ని హత్యలు ఏది చేసినా మంటల్లో మానభంగాలు ఏది చేసినా సరే గంగలో మునిగొత్తేనో లేకపోతే చివరిలో చనిపోయేటప్పుడు నారాయణ అంటేనో నారాయణ అని 2, 3 సార్లు అంటే చాలు నువ్వు వెళ్ళిపోతావు స్వర్గానికి. అది ఇది ఒకటేనండి. బైబిల్ కూడా అలాగే చెప్తుందని అంటాడు పక్క నుండి. అసలు ఇప్పుడు ఆ మాట అనగాకండి మీరు ఎవరు కూడా. ఎవ్వరు కూడా ఏ పాస్టర్ కూడా ఏ క్రైస్తవుడు కూడా ఈ హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి బైబిల్‌లో కూడా ఇలాగే ఉంది. బైబిల్‌లో కూడా అదే చెప్తుంది. బైబిల్ అదే చెబుతా ఉందనే మాట పొద్దుగూకులు అనొద్దు మీరు అసలు. అది తప్పది. ఏమన్నా ఊహ కల్పిత కథలను తీసుకొచ్చి నిజదేవుడి గ్రంథాన్ని తీసుకొచ్చి ఎలాగ ముడిపెడతారు మీరు? దైవ గ్రంథానికి ఎలా ముడిపెడతారు కల్పిత కథలను తీసుకొచ్చి? కరెక్ట్ కాదు కదా! ఒక అన్యాయంతో కూడినటువంటి, అమానుషంతో కూడినటువంటి గ్రంథాలను తీసుకొచ్చి బైబిల్‌కి ఎలా ముడేస్తారు? అది బైబిల్ కూడా అదే చెప్తుందండి అని చెప్పి ఎలా చెప్తారు మీరసలు? దయచేసి అలా అనబాకండి అసలు. బైబిల్‌కి దీనికి సంబంధమే లేదు. బైబిల్‌లో దేవుడు చెప్పినటువంటి విషయాలకి ఈ కరుణాకర్ గారి మత గ్రంథాలకి కరుణాకర్ మత గ్రంథాలన్నీ కూడా దుర్మార్గమైనటువంటి మత గ్రంథాలు. మన చరిత్ర నుంచి మనం చూసుకున్నట్లయితే సమాజాన్ని ఏ విధంగా నాశనం చేసిందో, ఈ సమాజాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించినయో ఇప్పటికీ భ్రష్టు పట్టిస్తున్నాయి కదా ఆ గ్రంథాలు. ఈ కులం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? కులం అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది కులం? ఆ కులం వల్లనే కదా ఈరోజు ఈ సమాజం అనేది చీలిపోయి వర్గాలుగా చీలిపోయి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం. ఈడు మా కులపోడురా, వాడు మా కులపోడురా. ఆ ఎలక్షన్‌ల టైంలో ఈడు మా కులపోడికే ఓట్లేయాలి. వాడు ఎలాంటోడైనా సరే. వాడు దానికి సమర్థుడు కాదా ఇయన్నీ మాకు అనవసరం. మా కులపోడు మేము ఓటేయాలి. ఈడు మా కులపోడు అని కులాల కొట్లాట. కులాల మధ్య కొట్లాట. మతాల మధ్య కొట్లాట. మనుషులను విడదీయటం. గందరగోళం చేస్తున్నటువంటిది ఇప్పుడు కూడా కరుణాకర్ మత గ్రంథాలు కదా! 22 ధర్మశాస్త్రాలు కదా! 18 పురాణాలు కదా! 4 వేదాలు కదా! ఇవన్నీ కూడా ఈ రోజున ఈ కులం అటువంటి ఈ భ్రష్ట వ్యవస్థను తీసుకొనొచ్చి మనుషుల మధ్య సమానత్వం గాని లేదా ఐక్యత అనేది లేకుండా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషం పెరిగేటట్టు చేస్తుంది. ఈ రోజు కూడా చేస్తున్నటువంటి గ్రంథాలు ఏంటి? కరుణాకర్ మత గ్రంథాలు కదా! బైబిల్ చేస్తుంది ఆ విధంగా. బైబిల్ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని చెప్పింది.
నీ అవతలవాడికి వాడికి ముట్టికి చీపుర్లు తాటాకులు కట్టి తిప్పండి అని చెప్పలా. వాడు శూద్రుడు రా వాడిని అంటుకుంటే నీ పాపం తగిలిద్ది, వాడి ముఖం చూస్తే నీకు సూర్యుడిని చూడాలా, ఆడు దాగిన కొండలో నీళ్లు తాగితే నువ్వు ఎమ్మటే వాంతి ఇచ్చుకో అని చెప్పి ఇవన్నీ చెప్పలా బైబిల్. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది. మరి వీళ్ళ గ్రంథాలు అట్ట కాదు కదా. చదవండి ఒకసారి. నేను రాసినటువంటి ఆ 2 పుస్తకాల్లో వాల్యూమ్ నెంబర్ 2లో ఉంటుంది. దాదాపు 22 ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి పచ్చి దుర్మార్గమైనటువంటి విషయాలు. అంటే శూద్రుల్ని, దళితుల్ని ఏ రకంగా అణిచివేశారో ఒకసారి చదవండి. 80 పేజీల చాప్టర్ ఉంటుంది దాంట్లో. అన్ని రెఫరెన్స్లతో సహా ఇచ్చా. ప్రతి దానికి శ్లోకం, తెలుగు తాత్పర్యం, రెఫరెన్స్ ఏ గ్రంథం నుంచి తీసుకున్నాం, ఎన్నో అధ్యాయం, చాలా క్లియర్గా ఇచ్చా. ఆ 2 పుస్తకాలు మీ దగ్గర ఉంటే చాలు. నేను రాసినటువంటి ఆ 2 పుస్తకాలు కనుక మీ దగ్గర ఉంటే, అసలు హిందూ మతం గురించి ఎవరికి అవగాహన లేనటువంటి వాడు కూడా ఆ పుస్తకాలు 2 చదివితే మీకు అసలు ఏందో ప్రాథమిక అవగాహన వచ్చేది. ఫస్ట్ ప్రాథమిక అవగాహనే కాదు, ఇలాంటి కరుణాకర్ గారు లాంటి ఎవడు కూడా మీ ముందు నిలబడలేడు, మీతో మాట్లాడలేడు అంతే. అది చూసి నాకు కొంచెం బాధేసింది. నాకు ఏది ఆ చర్చా కార్యక్రమం చూసి ఏంటంటే, కరుణాకర్ గారు చెప్పిన విషయాలు మా బైబిల్ కూడా అదే చెప్తుందండి అని చెప్పి అన్న మాట ఒకటి. అలాగే వాడి మత గ్రంథాల గురించి అబద్ధాలు ఎన్ని చెప్పినా సరే ఈ పక్కన ఇతను నుండి హేమాన బ్రదర్ నుండి మెదలకుండా సైలెంట్గా వింటూ ఉంటాం. వాడి గ్రంథాల్లో ఉన్న విషయాలను కూడా లేవు అని చెప్పి వాడు అబద్ధాలు చెప్పడం. క్రాంతి గారు మంచి భలే ప్రశ్నలు అడిగాడు, వదిలిపెట్టలేదు. అంటే పక్షపాతం లేకుండా నేను చూసినంతవరకు కూడా చాలా చక్కగా ఇద్దరిని మంచిగా ప్రశ్నించాడు. కరుణాకర్ గారిని కూడా వదిలిపెట్టలేదు. మంచి మంచి ప్రశ్నలు భలే గట్టిగా అడిగాడు. అయితే క్రాంతి గారికి అది అవగాహన లేదు కాబట్టి హిందూ మత గ్రంథాల మీద కరుణాకర్ గారు చెప్పిందని ఊంకొట్టాడు ఆయన. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తే అర్థమవుతాయి. నేను ఎందుకంటే ఆ ఎవిడెన్స్ కూడా మీ ముందు పెట్టి వినిపించా కదా. అది సరే. ఈ కరుణాకర్ గారు ఒక మాట అన్నాడు, ఏంటంటే ప్రమాదకరం, క్రైస్తవ్యం అనేది సమాజానికి ప్రమాదం అనో ఏదో అన్నాడు వాడు ఒక మాట. దాని గురించి నా దగ్గర బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉందో నేను మాట్లాడతా. మత గ్రంథాల నుంచి, అటు బైబిల్ నుంచి, హిందూ మత గ్రంథాల నుంచి తీసుకొని ఏది సమాజానికి హాని చేసిద్ది, ఏది సమాజానికి ప్రమాదకరం, ఏది ఇప్పటి వరకు సమాజానికి ప్రమాదకరంగా మారి సమాజాన్ని నాశనం చేసిందో మొత్తం ఒక్కొక్కటి తీసుకొని మాట్లాడటానికి నా దగ్గర బోల్డ్ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. గ్రంథాల ఆధారంగానే మాట్లాడతా. కరుణాకర్ గారు కనుక వస్తే ఏది ప్రమాదం, ఏది అవసరం, ఏది ప్రమాదం ఈ సమాజానికి లేదా దేశానికి, ఎక్కడైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే అవసరమైనటువంటిది ఏది, క్రైస్తవమేమా హిందూ మతం అనే దాని మీద చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆధారాలతోటి. క్రాంతి గారు ఈ విషయంలో వాడితో మాట్లాడి కనుక మీరు ఏదన్నా ఇలాంటి డిబేట్ ఒకటి ఏర్పాటు చేస్తే నేను రెడీగా ఉన్నాను, ఇమీడియట్లీ వచ్చేస్తా. ఇప్పటివరకు మరి వీడియోని వీక్షించినటువంటి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మేము అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.